నక్సలైట్కు మీరు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అక్రమ కేసులు పెట్టి 1997లో మనకు తెలియని చిరుప్రాయంలోనే మన మీద మీరు బాల్యంలోనే అడవులకు అడుగుపెట్టారు. అంటే బాల్యంలోనే వాళ్ళు చేసిన అన్యాయానికి అక్రమ కేసుకి తోటి విద్యార్థులతో కూర్చోలేని పరిస్థితి. మా ఇల్లు ధ్వంసమైంది, మా పొలాలు ధ్వంసమైంది. మరి ప్రజాక్షేత్రంలోకి ఎందుకు రావాలని వచ్చింది? మరి బుల్లెట్ కంటే బ్యాలెట్ అని వచ్చి ఈ శాసనాలను రచించే దగ్గర ఇది సర్వే పేరు మీద ఒక కాలయాపన చేస్తున్నారు. బీసీకి ఈ హనగదొక్కాలనే ఒక కాన్సెప్ట్ అంటారా? ఓపెన్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం మినిస్టర్లుగా కొనసాగుతారు. కానీ విప్లవోద్యమంలో డబుల్ ఎంఏ చేసి ఇంజనీరింగ్ చేసిన దామోదర సంజీవన్న లాంటి వాళ్ళు ఈరోజు శాసనంలో ఉండుంటారు. కానీ ఏ కులం కాకుండా కాలు కడగడము కానీ తర్వాత ఇష్టమెట్టలు ఎట్లా సాధ్యమైందంటారు? నేను ట్రస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని బెదిరింప్స్ కాల్స్ వచ్చి మీ మీద మళ్ళీ అన్న విషయం ఏంటంటే ఇదే చివరి ముఖ్యమంత్రి రెడ్డి. బీసీ సమాజం మేల్కొంది కాబట్టి మనమెంతో మనకంతా అనే నినాదం ఆ కార్పొరేషన్ చైర్మన్ ఆ సామాజిక వర్గానికి ఏం చేయలేకపోయింది. ఈ కార్పొరేషన్ చైర్మన్ ఈ సామాజిక వర్గానికి చట్టసభలో అడుగు పెట్టాలనేది బీసీలో ఒక నినాదం. శాసనాలు మార్చే దిశలో వాళ్ళు ఉన్నారు. ఆశించే క్రమంలో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ సుదీర్ఘ 40 సంవత్సరాలు ఆధిపత్య కులాలకు మన కురకరాని కొయ్య. ఈ కొయ్యని ఏడబెట్టాలనో గానే పెట్టాలి తెచ్చి ఇక్కడ